ఇక మీడియాపై గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. తప్పు చేస్తే రాయండి, ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానన్నారు. భూ అక్రమాలు చేశానని చెప్తున్నారు. వీటన్నిటిని నిరూపించాలి, లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు గుమ్మనూరు జయరాం. పట్టాల మీద పని పెడతారు, మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పని పెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి. నేను తప్పు చేయను, తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు, కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినాడని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా, తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. మా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల ఉంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీడియాపై కుందుకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మీడియాను ఉద్దేశించి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మీడియా అంటే తనకు లెక్క లేదు, తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినట్లయితే రైల్వే ట్రాక్ పై పడుకోబెడతానంటూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తనపై వివాదాలకు సంబంధించిన వార్తలు రాయకూడదు, రాసినట్లయితే ఖచ్చితంగా ఆధారాలు చూపించాల్సి ఉంటుందంటూ కూడా గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంబంధించి గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో పాటు గుమ్మనూరు జయరాం సంబంధించి వ్యతిరేకంగా వార్త వచ్చింది. వార్త రావడంతో గుమ్మనూరు జయరాం ఈ తరహాలో వ్యాఖ్యలు చేశారు. రైల్వే ట్రాక్ పై పడుకోబెడతాను, ఖచ్చితంగా వార్తలకు సంబంధించిన ఆధారాలు చూపించాలి, చూపించిన పక్షంలో రైల్వే ట్రాక్ పై మీడియా ప్రతినిధులను పడుకోబెట్టాల్సి ఉంటుందంటూ హెచ్చరికతో కూడిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే ఏపీడబ్ల్యూజే ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఒక ఎమ్మెల్యే తరహాలో ఉండి మీడియా ప్రతినిధులు ఈ తరహాలో హెచ్చరించడం సరైన పద్ధతి కాదు. మీడియాలో ఏదైనా వ్యతిరేక వార్తలు వచ్చినట్లయితే ఖండించవచ్చు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిని ఏదైతే గుంతకల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారాలను వెలుగులోకి తీసుకొస్తే ఈ తరహాలో హెచ్చరికలు చేయడం ఏంటంటూ కూడా మీడియా ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ మీడియాలో వచ్చిన కథనాలపైన ఈ తరహాలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించాల్సిన అవసరం లేదు, చట్టపరమైన చర్యలకు వెళ్ళొచ్చు, కానీ మీడియా ప్రతినిధులను రైల్వే ట్రాక్ పై పడుకోబెడతానంటూ హెచ్చరికలు చేయడం ఏంటంటూ కూడా జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయచంద్రిక, థ్యాంక్ యూ సురేష్.